పవన్ కళ్యాణ్ ఘట్టం అనేది అయిపోయింది నిన్నటితోటి. అంటే జూన్ 2 తారీఖు నాడు ఆయన ఇంట్లో మాత్రమే, ఇంటి ముందు మాత్రమే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. దాంతో నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో ఒక 15 రోజులుగా సాగుతున్నటువంటి తెలంగాణ కప్పులో తుఫాను, టీ కప్పులో తుఫాను అనేది ఆ ఘట్టం ముగిసింది అనుకుంటున్నాను. నిజానికి ఒక రాజకీయాల్లో భవిష్యత్తును వాడు యాస్పిరెంట్, యాంబిషియస్గా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్క రాష్ట్రానికి వచ్చి ఆ పక్క రాష్ట్రం పండగ చేసుకునే పూట వచ్చి ఇబ్బంది కలిగించే, కలవరపెట్టే, లేదంటే చిరాకు పెట్టే మాటలు మాట్లాడటం అనేది ఆయనకి ఏ రకంగానూ గౌరవం కాదు. ఆ గౌరవం అనేది ఆయన మూటగట్టుకున్నాడు. సరే, ఆయన మాట్లాడిన మాటలు తీవ్రమైన మాటలే. ఆ తీవ్రమైన మాటల వల్ల ఫలితం ఎంత ఉంటుంది, పర్యవసానం ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. ఆ మాటల్లో ఉన్నంత తీవ్రత పర్యవసానాల్లో ఉండకపోవచ్చు. తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ పరిణామాల్లోకి ప్రయాణిస్తుంది తప్ప ఇంకా ఆయన దగ్గరే ఉండి ఇంకా దానికి సమాధానం చెప్తూనే ఉండవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. నేను ఇక్కడికి వస్తాను అంటే రావచ్చు, ఆయన ఇక్కడ పార్టీ పెడతారంటే పెట్టచ్చు, పార్టీ పని చేస్తుందంటే పని చేయించవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసి 23లో పోటీ చేశాడు ఆయన. చాలామంది గుర్తులేదు, ఆయన అభ్యర్థులకు ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు. 100 కంటే కూడా తక్కువ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా పోటీ చేయడం ఏం లేదు.